రీసెంట్ థింగ్స్ ఇప్పుడిప్పుడు జరిగిన విషయాలు మర్చిపోవడం, దానివల్ల ఇబ్బంది పడడం ఉన్నప్పుడు మీరు వచ్చి ఒకసారి చెకప్ చేయించుకోవాలండి. కొన్ని బ్లడ్ టెస్ట్‌లు, స్కానింగు ఇయన్నీ అవసరం ఉంటాయి. ఎందుకంటే ఇది అల్జైమర్స్ వ్యాధైనా లేదు కొన్ని వేరే కారణాలు కూడా చూడ్డానికి మొదటిసారి కనపడినప్పుడు అల్జైమర్స్ లాగా అనిపించొచ్చు. సో, అది అల్జైమర్స్ అయినా వేరే కారణాల వల్ల అయిందా చెకప్ కోసం కొన్ని టెస్ట్‌లు చేయవలసొస్తుంది. అన్నీ ఐడెంటిఫై అయ్యి అల్జైమర్స్ అనే ఐడెంటిఫై అయిందంటే ఆ పేషెంట్‌కి తను చేసుకునే డే బై డే వర్క్‌లో సమస్యలున్నప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయవలసొస్తుంది. మెడికేషన్స్ ఉంటాయి, డైలీ వేసుకోవాల్సొస్తుంది. సో, ఈ మెడిసిన్స్ వచ్చేసి ఒకటేంటి అర్థం చేసుకోవాలంటే అండి, అల్జైమర్స్ డిమెన్షియాకి ప్రస్తుతానికైతే క్యూర్ లేదు. అంటే మందులు తీసుకుంటే మొత్తం ముందులాగా అయిపోవడం, తన పనులన్నీ తనే చేసుకోవడం, అన్నీ గుర్తొచ్చేసేయడం అట్లాంటివి అవ్వకపోవచ్చు. అట్లాంటివి అవ్వవు. సో, ట్రీట్మెంట్ వచ్చేసి ఇట్ స్లోస్ ది ప్రోగ్రెషన్. అంటే డే బై డే మెమరీ ఎలా తగ్గుతుందో దాన్ని కొద్దిగా స్లో చేస్తుంది తప్ప పూర్తిగా కోలుకొని ముందులాగా అయిపోవడం అనేది జరగదండి.